కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకోసం కాపు క్యాష్‌లో నుంచి అబ్బాయిలని తీసుకొచ్చానండి. ఇందులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయిలున్నారు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే అబ్బాయిలున్నారు, బిజినెస్ చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇందులో మీకు తెలిసిన గనక ఉంటే, మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు గనక కాపు క్యాష్‌లో అమ్మాయిలు గనక ఉంటే, అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రెస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. ఇంతవరకు మా ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటామండి ఎప్పుడు. నేను ఈరోజు మొదటగా మీకోసం ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. కాపో క్యాస్ట్ లో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1/9/1997. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీకామ్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి మెహదీపట్నంలో ఉంటారండి, హైదరాబాద్ లో. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓసీబీసీలో ఏ caste అయినా పర్లేదండి, అమ్మాయి కొంచెం చూడడానికి అందంగా ఉండి జాబ్ చేసే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. వీళ్ళకొచ్చేసి మెహదీపట్నంలో ఓన్ హౌస్ కూడా ఉందండి. వీళ్ళొచ్చేసి ఒక బ్రదరు, సిస్టర్ కూడా మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. ఈ అబ్బాయి వాళ్ళు కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులుగా ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చారండి. అబ్బాయి వచ్చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/10/1990. ఈ అబ్బాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయిలు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయిలు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓన్లీ ఓసీ కాపుల్లోనే కావాలండి, అది కూడా అమ్మాయి చూడడానికి అందంగా ఉండి తెలంగాణ అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. అబ్బాయి వాళ్ళైతే అమ్మాయిని కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి మాకు అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా జాబ్ చేసే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదీగుట్ట, హైదరాబాద్. అలానే మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చారండి కాపో క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/5/1996. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయిలు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయిలు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓన్లీ ఓసీ కాపులోనే కావాలండి, మా కట్నం డిమాండ్ అయితే ఏం లేదు, మినిమం ఎడ్యుకేషన్ అయి ఉంటే చాలు అని కోరుకుంటున్నారు. ఇంట్లో ఉండి మా అమ్మా నాన్నని చూసుకుంటే చాలండి, మాకు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని కోరుకుంటున్నారండి. వీళ్ళకొచ్చేసేసి హైదరాబాద్ లో ఓన్ హౌస్ కూడా ఉందండి. ప్రాపర్టీస్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. వీళ్ళొచ్చేసి వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చారండి ఓసీ కాపులో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/8/1996. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయిలు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయిలు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓన్లీ ఓసీ కాపులోనే కావాలండి, అది కూడా అమ్మాయి చూడడానికి అందంగా ఉండి జాబ్ చేసే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారండి. వీళ్ళు వచ్చేసి వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి, అబ్బాయి వాళ్ళు. వీళ్ళు కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. వీళ్ళ నెగటివ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర అండి. ఆంధ్రాలో ఉండేవారు, ఇప్పుడైతే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. వీళ్ళకి వచ్చేసి ప్రాపర్టీస్ అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి. వీళ్ళు కూడా ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వస్తే చాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం కనుక అమ్మాయి తల్లిదండ్రులు కనుక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చారండి ఓసీ కాపుల్లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/1/1991. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయిలు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. వీళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ అండి. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఈ అబ్బాయిలు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓన్లీ ఓసీ కాపుల్లోనే కావాలండి, అది కూడా అమ్మాయి జాబ్ చేసే అమ్మాయే కావాలి అని కోరుకుంటున్నారండి. ఓన్లీ తెలంగాణలోనే కావాలండి అని కోరుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారండి. వీళ్ళకి కరీంనగర్ లో కూడా ఓన్ హౌస్ ఉంది. ఈ అబ్బాయి వాళ్ళకైతే హైదరాబాద్ లో కూడా ఓన్ హౌస్ ఉందండి. వీళ్ళు వచ్చేసి ఇద్దరు బ్రదర్స్, ఓ సిస్టర్ అండి. సిస్టర్ కి అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చానండి కాబో క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/10/1993. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీకామ్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి బిజినెస్ చేస్తున్నాడు. సంవత్సరానికి 15,00,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓసీ కాపులోనే కావాలండి అమ్మాయి, అమ్మాయి మినిమం ఎడ్యుకేషన్ అయి ఉంటే చాలు, జాబ్ చేసినా చేయకపోయినా పర్లేదు, ఇంట్లో ఉంటే చాలు అని కోరుకుంటున్నారండి. అమ్మాయి అయితే చూడడానికి అందంగా ఉండాలి, అది కూడా ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, అమ్మాయి అయితే చూడడానికి అందంగా ఉంటే చాలు అని కోరుకుంటున్నారండి. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు కనుక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి
వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జైత్రిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.